దివంగత కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్మారకార్థం ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడలో గల శుభం కాపు కళ్యాణ మండపంలో సంతాప సభ నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర కాపు సద్భావన సంఘం జేఏసీ ప్రతినిధులు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు, ప్రధాన కార్యదర్శి చిట్నిడి శ్రీనివాస్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం అందరివాడని, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వర్గాల ప్రజలు ఆయనను అభిమానించేవారని పేర్కొన్నారు. అందుకే కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా ఈ సభను సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వేదికపై ఎవరూ తమ వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలను మాట్లాడకూడదని, కేవలం ముద్రగడకు నివాళులర్పించేందుకే కార్యక్రమాన్ని పరిమితం చేయాలని స్పష్టం చేశారు. కిల్లంపూడిలో జరిగిన ముద్రగడ అంతిమయాత్రకు తరలివచ్చిన జనం ఒక మహాసముద్రాన్ని తలపించిందని, ఆయన వంటి గొప్ప నేతను కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ మృతికి సంతాపంగా ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఎక్కడ వీలైతే అక్కడ పార్టీల రహితంగా సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని వారి సందర్భంగా ప్రజలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో కొప్పిశెట్టి శ్రీను, రెడ్నం రాజా, జంక్షన్ బాబ్జీ, గంగిరెడ్డి వెంకటరమణ, ముమ్మడి సత్యనారాయణ, పి సేతుమాధవరావు, జె రంగనాయకులు, నూకల బలరాం, కంచమర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంతాప సభ 18వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఆంధ్ర శుభం కాపు కళ్యాణ మండపంలో పెట్టాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం, కాపు జేఏసీ కూడా నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ఎవరైతే కాపు సంఘాలు పద్మనాభం గారితో పనిచేశారో వాళ్ళందరినీ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా పద్మనాభం గారికి నివాళులు అర్పించాలని కోరటం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 18వ తారీఖు శనివారం నాడు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా అందరూ వచ్చి, ఇదే మా పిలుపు, అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అయినా ఓ ప్రాంతానికో, ఒక పార్టీకో, ఓ కులానికో, మతానికో కాదు, అందరూ వాడిగా నిన్న కార్యక్రమం జరిగింది కనుక అందరూ రావాలని కోరుతున్నాం. శక్తివంతమైన నాయకుడు, చరిష్మా గల నాయకుడు కాపు జాతిలో మరి ఎవరైనా ఉన్నారంటే అది ముద్రగడ పద్మనాభం గారే. వారి మృతిని మరి గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించాలని చెప్పి యావత్ కాపు జాతి వారి వారి ఇళ్లలో కానీ, ఆయా ప్రాంతాల్లో కానీ, కాపు సంఘాల్లో కానీ, అలాగే వారి అభిమానులు ఎవరున్నా సరే మరి ఈ 3 రోజులు సంతాపంగా, సూచకంగా మరి సంతాపం ప్రకటించాలని చెప్పి, అలాగే దాస్ గారు ఏదైతే సూచించారో వారి సంతాప దినం మరి 18వ తారీఖు 3 గంటలకు శుభం కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ తరలి రావాలని, సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇదే పిలుపుగా స్వీకరించి ఆ రోజు వచ్చి వారికి ఘన నివాళులు అర్పించాలని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాను. వారి ఆశయ సాధనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే భవిష్యత్ తరాలకి మరి తెలియజేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి కాపు జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాస్ గారిని కోరుతాం.